మీ రియల్ టైం గవర్నెన్స్కి మా జగన్మోహన్ రెడ్డి గారి రియలిస్టిక్ గవర్నెన్స్కి తేడా ఏంటో చెప్పమంటారా? లేదా మీరు చెప్తారా? పంట నష్టం జరిగితే మళ్ళీ సీజన్ లోపు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం అనేది రియలిస్టిక్ గవర్నమెంట్ చేయాల్సిన పని. ఉచిత పంటల బీమా పథకాన్ని పెట్టి రూపాయి ప్రీమియం కట్టకుండా ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఇలాంటి నష్టాలు జరిగినప్పుడు సకాలంలో బీమా మొత్తాన్ని అందించడం అనేది రియలిస్టిక్ గవర్నమెంట్ లక్షణం. అది మీ రియల్ టైం గవర్నెన్స్ ఎవరికి కావాలి? టైంకి సేవలు అందకపోతే మీ రియల్ టైం గవర్నెన్స్ ఉంటే మరి ఈ మార్కెటింగ్ వ్యవస్థలన్నీ ఎందుకు ఇలా కుప్పకూడిపోయినాయి? ఇవాళ వరకు మీరు ఎకరానికి ఇదిగో ఈ పంటకి ఇంత నష్టపరిహారం ఇస్తామని చెప్పలేదు. గతంలో ఒక జీవో ఇచ్చి ఆ జీవో మళ్ళీ వచ్చే విపత్తులు కూడా ఫోర్స్లో ఉంటుందని ఇచ్చారు తప్పించి క్లారిటీ ఎక్కడ ఇస్తున్నారా? మీ అంచనాల ప్రకారం, ప్రాథమిక అంచనాల ప్రకారం 3 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టుగా చూపిస్తున్నారని పత్రికలో రాశారు. అదే మన పక్క రాష్ట్రం తెలంగాణలో 4,50,000 ఎకరాల వరకు నష్టపోయిందని, ఎకరానికి వరికి 10,000 ఇస్తున్నామని అనౌన్స్ చేసి అక్కడ పంపిణీ కార్యక్రమానికి సిద్ధం అవుతున్నారని ఇవాళ మీడియాలో వచ్చింది. తుఫాను వచ్చిన దగ్గర 3 లక్షల ఎకరాలు పోవడం ఏంటి? పక్కన ఉన్న తెలంగాణలో తుఫాను ప్రభావం వల్ల 4.5 లక్షల ఎకరాలు పోవడం ఏంటి? ఇది రియల్ టైమా? తర్వాత ఇవాళ ఇంకా కొన్ని విచిత్రమైన వార్తలు ఎన్ని వస్తూ ఉన్నాయి. ఈయన అంటే చంద్రబాబు ప్రభుత్వానికి జాకీలేసే పనిలో మీడియా అసలు చాలా విషయాలు మర్చిపోయినట్టు నటిస్తోంది. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అసలు ఏ రిజర్వాయర్లో ఎంత నీరుందనేది సిడబ్ల్యూసి చెప్తుంది, కేంద్ర జలవనరుల సంఘం చెప్తుంది. అదేదో కొత్తగా ఫస్ట్ టైం ఈయన అంచనా వేసినట్టుగా, ఫస్ట్ టైం ఇప్పుడే మోంతా తుఫాన్ సందర్భంగా మానిటరింగ్ చేసినట్టుగా రాశారు, చూపిస్తున్నారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్లో భూగర్భ జలాల వ్యవహారం ఏంటి, దాని కథ ఏంటి, మొత్తం డీటెయిల్స్, పర్యవేక్షణ ఎలా చేయాలనేది ఎప్పటికప్పుడు ఆన్లైన్ వస్తూనే ఉంటుంది. అది ఇవాళే మొదటిసారిగా చేసినట్టుగా జాకీలేశారు. డ్రోన్లు కెమెరాలు ఇప్పుడు వచ్చినాయా? అసలు డ్రోన్లు కెమెరాలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడ ఇప్పుడు ఎవరు వాడలే, ఈయన మొదటిసారి వాడారా? చివరికి ఈయనకి కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా ఆ మీడియాలో చెప్తుంటే మేము ఆశ్చర్యపోతున్నాం, ఈ డ్రోన్స్ మొదటిసారి వాడుతున్నట్టుగా. మేము చూసాం ఆ విజయవాడ వరదలు వచ్చినప్పుడు డ్రోన్స్లో ఆహార పొట్లాలు అందిస్తున్నామని ఒక డ్రామా. తీరా చూస్తే అదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తేలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చేసిన పిక్చర్స్ అని తేలింది. ఇవాళ నేను అడుగుతున్నా, ఈ గ్రామ సచివాలయాల వ్యవస్థలు అవసరమా, ఇన్ని సచివాలయాలు అవసరమా అని అడిగారు కదా. మరి మళ్ళీ మీరే ఇది అద్భుతం, బేస్ క్యాంపులుగా పనిచేసినాయి, ఇక్కడి నుంచే మేము మైకులు పెట్టి అందరికీ ప్రచారం చేసాము అని మళ్ళీ మీరే చెప్తున్నారు. ఇంకో పక్కన ఏం చెప్తారు, మేము అధికారంలోకి రాకముందు వాలంటీర్లు వ్యవస్థ అద్భుతం, 5,000 10,000 చేస్తానన్నవాడివి నిన్నేం చెప్తా ఉన్నాడు ఆయన, 3 గంటల్లో జరిగే పనికి 2,60,000 మందిని వాడతారా, చూసారా నేను ఎలా చేశానో, ఆ వ్యవస్థ వేస్ట్, వాలంటీర్ల వ్యవస్థ అని మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. పైగా చిత్రం ఏంటంటే, మరి ఎంత రియల్ టైం గవర్నెన్స్, టెక్నాలజీ మొత్తం గుప్పిట్లో పెట్టుకున్న ప్రభుత్వానికి కాకినాడలో తీరం దాటుదని చెప్తే అంతర్వేదిలో దాటింది కదా. మీరేం చెప్తున్నారు, ఏ గ్రామంలో ఎక్కడ వర్షపాతం పడుతుందో కూడా మేము లెక్కలు తీసామని చెప్తున్నారు కదా. మరి ఏ గ్రామంలో ఎక్కడ వర్షపాతం పడుతుందో లెక్కలు తీసినప్పుడు అక్కడ ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదు చెప్పండి. పొరపాటున అది అంతర్వేది దగ్గర కాకుండా యానాంలో దాటితే
ఆ సొంత పచ్చ మీడియా ఏం చెప్పి ఉండేదంటే మా బాబు గారు అలా చెయ్యి అడ్డు పెడితే ఆంధ్రప్రదేశ్ నుంచి పాండిచేరి వెళ్ళిపోయిందని చెప్తారు. ఆంధ్రప్రదేశ్లో తాకాల్సింది పాండిచేరిని తాకింది, అది బాబు అంటే అని చెప్తారు. అసలు విషయం వదిలేసి జాకీలు ఏంటి, కార్యక్రమం ఏంటి? కనీసం విపత్తుల టైంలో అయినా సరే ఆ ఒరిజినాలిటీ అనేది కనిపిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం.